ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ నేడు సుప్రీంకోర్టు ముందుకు విచారణకు రానున్నది. లిక్కర్ స్కామ్ కేసులో ఈ ఏడాది మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ కవితను అరెస్టు చేశాయి. దీంతో మార్చి 26 నుంచి ఆమె తీహార్ జైలులోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు కేసుల్లో ఆమె పెట్టుకున్న తాత్కాలిక మధ్యంతర బెయిల్ పిటిషన్లను రౌస్ ఎవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టులు నిరాకరించాయి. సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్లో లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ మరోసారి కవిత తాజాగా ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్పై విచారణ 2 సార్లు వాయిదా పడింది. ఈ నెల 7న కోర్టు ముందుకు రావాల్సి ఉండగా 6వ తేదీన కవిత తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. తదుపరి పరిణామాల నేపథ్యంలో ఫైనల్గా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కవితకు బెయిల్ వస్తుందన్న భావనలో ప్రస్తుతం ఆ పార్టీ వర్గాలు ఉన్నాయి. దీనికి తోడు కవిత ఆరోగ్యం క్షీణించడం, ఇతర అంశాలను వాదనల సందర్భంగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది.